ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తుంది. మీరు చింతిస్తున్నారా? ఆర్ యు వరీ? మీ ఉద్యోగం, మీ ఆరోగ్యం, మీ ఆర్థిక పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితుల గురించి చింతిస్తున్నారా? నిజాయితీగా చెప్పాలంటే మనలో చాలామంది ఎక్కువ సమయం చింతిస్తూ గడుపుతాం. కానీ మన యేసు ప్రభు మనకు చింతించకూడదని ఆజ్ఞాపించారు. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఎందుకు చింతించకూడదని చెప్పారో మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు నిశ్చితంగా పరిశీలిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గూర్చేయను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. యేసు ప్రభు మన జీవితం యొక్క ప్రాముఖ్యతను గుర్తించమంటున్నారు. మనం తినే ఆహారం, మనం వేసుకునే వస్త్రాలు ఇవన్నీ ముఖ్యమైనటివే, కానీ అవే జీవితం కాదు. మన అవసరాల కోసం అధికంగా ఆందోళన పడకూడదని, మన అవసరాలను దేవుడు చూసుకుంటాడని దేవుడు తెలియజేస్తున్నాడు. భౌతిక అవసరాల కోసం జీవితం అంతా చింతిస్తూ ఉండకుండా విశ్వాసంతో ఆత్మీయ దిశగా జీవించాలి. దేవుడు మనకు అవసరమైన దాన్ని సమయానికి ఇస్తాడని నమ్మకం కలిగి ఉండాలి. 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకోను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. యేసు ప్రభు మన దైనందిన జీవితం నుంచి సులభమైన ఉదాహరణ తీసుకున్నారు. పక్షులు, అవి కూడా మనలాగే తినాలి, బ్రతకాలి. వాటిని దేవుడే పోషిస్తున్నాడు. దేవుని దృష్టిలో మనుషులకు ప్రత్యేక స్థానం ఉంది. మన అవసరాలపై దేవునికి ప్రత్యేక శ్రద్ధ, చిత్తశుద్ధి ఉన్నాయి. మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మన పోషణకు, భద్రతకు బాధ్యత వహిస్తాడు. విశ్వాసంతో జీవించాలి, భయంతో కాదు. 27వ వచనం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. చింతించడం వల్ల మీరు ఏమీ సాధించలేరని యేసు ప్రభు తెలియజేస్తున్నారు. మనం చేయవలసింది ప్రార్థన చేయడం, విశ్వాసంతో జీవించడం, మనశ్శాంతిగా ఉండడం. 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. వస్త్రములను గురించి మీరు చింతించుట ఎలా? అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోన్ సైతము వీటిలో ఒకదాని వలన ఎన్నో అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినట్లా, అల్ప విశ్వాసులారా, మరి మీకు నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయుదును కదా. నేడుండి రేపు పోయేటువంటి అడవి పూలకు దేవుడు అంతటి అందాన్ని ఇస్తే ఆయన మీ అవసరాలను మరింత శ్రద్ధగా తీర్చగలడు. చింతింపక విశ్వాసంతో జీవించండి. దేవుని సృష్టిని గౌరవించి దేవునిపై విశ్వాసం ఉంచండి. 31వ వచనం నుంచి 32వ వచనం వరకు. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. చింతించడం అనేది విశ్వాసానికి వ్యతిరేకం. అన్యులు భయపడతారు, విశ్వాసులు నమ్మకం కలిగి ఉంటారు. దేవుడు మీ తండ్రి, మీరు దేవుని సంతానం. మీ అవసరతలన్నీ దేవునికి తెలుసు. మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కాబట్టి నమ్మకం ఉంచండి, చింతించకండి. 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యంను, నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. దేవుని రాజ్యం అంటే ఆయన చిత్తం జరిగే చోట, మన హృదయంలో దేవుడు రాజులా నివసించేటువంటి స్థితి. అంటే మనం ఎక్కడైనా ఏ పని చేస్తున్నా దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఆయన నీతిని వెతకడము అంటే సత్యం, పవిత్రత, ధర్మం, దయ, న్యాయం వంటి దేవునికి నచ్చిన జీవన మార్గం. దేవుని రాజ్యం కోసం మొదట ప్రార్థించండి, ఆయన నీతి మార్గంలో నడవండి. మీ భౌతిక అవసరాలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. 34వ వచనం. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రతిరోజు తగిన సవాళ్ళు, బాధలు ఉంటాయి. కనుక మనం నేటిని నమ్మికగా గడపాలి. రేపటికి దేవుడు నూతన కృపనిస్తాడు. రేపు దేవుని చేతిలో ఉంది. మన శ్రద్ధ నేటిపై ఉండాలి. భవిష్యత్తును దేవునికి అప్పగించాలి. మన జీవితంలో భయాలు, ఆందోళనలు చుట్టుముట్టినప్పటికీ దేవుని ప్రేమ ఎప్పటికీ ఆధారంగా నిలిచే ఉంటుంది. మన అవసరములన్నీ ఆయనకు తెలుసు.
కనుక మనము భవిష్యత్తు గురించి కలవరపడకుండా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని ముందుగా వెతకాలి. మిగిలినవన్నీ ఆయన మనకు సమకూరుస్తాడు. చింతల నుంచి విమోచన పొందాం, సంతోషంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము అడగడానికి ముందే మాకేమి అవసరమో మీకు తెలుసు. మొదట మిమ్మల్ని వెతకడానికి మాకు సహాయం చేయండి. చింతించడానికి బదులుగా నమ్మడానికి మరియు మీ రోజువారీ కృపలో విశ్రాంతి తీసుకోవడానికి మాకు నేర్పండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.